భూకంపాలు వచ్చిన నీ రాకడకు సూచనలున్నవి. కరువులు భూకంపాలు నీ రాకడకు గుర్తుగా ఉన్నది. నీ సువార్తను నీ ప్రేమే నాకు చాలయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా. ప్రార్థన చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కాక. మరి ఇంతబడ్డ వాక్యం నిమిత్త ప్రార్థన చేద్దాము. మరి తన యొక్క దాసులను మనందరినీ మన పరమ తండ్రి ముందుగాను ప్రేమించే జగదుత్పత్తి ప్రణాళికలో ఆయన కృపను చూపించి మన క్రీస్తు వారి పట్ల ఆయన కృపనిచ్చి పరిశుద్ధాత్మ చేత మనకు సావాసం ఇచ్చి మనందరినీ ఏకం చేస్తున్న జీవగల దేవాది దేవునికి మనము, తండ్రైన దేవునికి, కుమారుని దేవుని పరిశుద్ధ ఆత్మ దేవునికి మనము హృదయపూర్వక అయిపోతాం. ప్రభువా అయ్యా నా తండ్రి, మరి తెలిసి తెలియక అన్య జాతి నుండి ప్రభువా అయ్యా నా తండ్రి నిన్నైతే తెలుసుకున్నాం, ఇంకా మీ మనసును మీ వాక్యాన్ని మేము లోతుగా తెలుసుకోవాలి అయ్యా. మా హృదయంతో మా విరిగి నలిగిన హృదయమే మనస్సు దేవానికి ఇష్టమైన బలి. ఈ లోకంలో నా తండ్రి మేము అయ్యా ఎన్ని ఆటలు కోసినా, ఈ లోకంలో ఎన్ని బలులు అర్పించినా వీరికి సాటిరావు. మా మనస్సు అయ్యా వ్యర్థమైన వాటి నుండి బలి కావాలి. దావీదు మీకు ఇష్టమైన కుమారుడు తండ్రి అయ్యా, తన జీవితంలో ప్రభా తన సంకల్పాన్ని నెరవేర్చాడు. ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభా, ఈయనే నా ప్రియ కుమారుడు అయ్యా. నీ కొరకు కేవలం నీ కొరకు నీ ఆలోచించే మనసు, మా జీవితం నీలోనే ముగించే మనసు దయచేయండి. అబ్రహాము గారు ఎవ్వరి చోట ఆశపడలేదైనా నీవు దీవిస్తావు, ఒక మానవుడు నన్ను దీవిస్తాడని అయ్యా నా తండ్రి నువ్వు చెప్పుకుంటావు. కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు మాతో ఉన్నాడు. ఆయన సజీవులకు మృతులుగాను, మృతులుగాను సజీవులుగా చేయగలవాడు. నిజమునైనా నీ మాట మీద మేము అందరం ఆశపడాలి నాయన అయ్యా. అలాగనే సీమన్ బ్రదర్తో కూడా మీరు చక్కగా ఉండి మాట్లాడారు. మేము సోదరులుగా సరి చేసుకుని సమాధాన పడి ఆయన శీఘ్రప సాయిత తలను చితకదొక్కే ఆయుధాలుగా నీ వాక్యము చేత మలసమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నా తండ్రి చిన్న పెద్ద లేకుండా, ప్రాంతము అయ్యా నా తండ్రి అయ్యా నాయన ప్రభువ, కులాలు మతాలు ఇలాంటి భేదాలు లేకుండా అయ్యా, ఉన్న లేని వాళ్ళు లేకుండా మా అందరికీ ఏక మనసు దయచేసిన దేవా. ఇదిగో నాయన మీ ప్రేమను అయ్యా క్షమించి దీవించి బలపరిచి ఇంకా సర్వసత్యంలో నడిపించి వచ్చిన పెద్దమ్మలను, పెద్దబావిని, చిన్నమ్మలను, అక్క చెల్లెలను, అన్నయ్యలను, మరి సేవకులను బట్టి నీ పాదాలకు అయ్యా ఈ ప్రార్థన సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం సహకరిస్తాం. ఆశీర్వాదం తీసుకుందాం.